లాలీ లాలి అని రాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న పోదా మరి చిన్ని ప్రాణం, కాచే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదా మరి వేణుగానం, కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా, పగటి బాధలన్నీ మరచిపోవుటకే ఉంది కాదయి ఏకాంత వేళ, లాలీ లాలి అని రాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న పోదా మరి చిన్ని ప్రాణం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మా పెరటి వంకాయ అండి. అచ్చంగా చెప్పాలంటే మా ఫ్రెండ్ పెరట్లోది ఇది. మా ఫ్రెండ్ వినీలా తన పెరట్లో కాసిన వంకాయలు ఆర్గానిక్ పద్ధతిలో ఇలా చేసి ఇచ్చిందండి. నేనైతే వంకాయ కర్రీ చేశాను. ఎలా ఉందో మీరే చెప్పాలి. అచ్చంగా ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి వంకాయలండి ఇవి. గుంటూరు వంకాయలు చాలా టేస్టీగా ఉన్నాయి. జస్ట్ తొందరగా 5 నిమిషాల్లో ఉడికిపోతాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏమి తేడా దీనికి అంటే, మామూలు వంకాయలకు ఒక రకమైన స్మెల్ ఉంటుంది కదండి. మనము ఎంత ఉడికించినా కూడా ఒక రకమైన స్మెల్ ఉంటుంది. కొద్దిగా వగరగా తింటూ ఉంటే కొంచెం ఎగుటు ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ ఇందులో అస్సలు అటువంటి స్మెల్ లేదు. అంతేకాదండి, గింజలు కూడా లేవు. చాలా ఈజీగా ఉడికిపోతుంది. గింజలు చాలా తక్కువ ఉన్నాయి. జస్ట్ నేను పోపు దినుసులు వేయించాను. వేగిన తర్వాత ఉల్లిపాయలు ఎర్రగా వేయించాను. అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు దంచి వేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకోనండి, అప్పటికప్పుడు దంచి వేస్తాను. కొంచెం ఉడకలుగా ఉంటే కూడా చాలా బాగుంటుంది. జస్ట్ క్రష్ చేసి వేస్తాను అంతే. ఇక వంకాయలు మగ్గిన తర్వాత టమాటా వేశాను. ఒక 2 టమాటాలు వేశాను. ఇంకా లాస్ట్లో కొత్తిమీర. ఆయిల్ బాగా పైకి తేలేలాగా ఉడికించండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీరతో గార్నిష్ చేశారు కదా, సూపర్గా అయితే ఉంటుంది. ప్లీజ్ అండి, మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.